ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 113వ కీర్తన 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. ఆయన లేవనెత్తు దేవుడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నేను విడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన ఎక్కడి నుంచి లేవనెత్తాడు అంటే వాక్యంలో రాయబడింది. కింద మాట చదువుతాను చూడండి. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. కృంగిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు, అలసి ఉన్న వారిని బలపరిచేటటువంటి దేవుడు. కొంతమంది అనుకుంటుంటారు, నా జీవితం దేనికి ప్రయోజనకరంగా లేదు, నేను ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యంలో అపజయం కలుగుతూ ఉంది, నేను జయం పొందుకోలేకపోతున్నాను, నేను తలపెట్టే కార్యాలన్నింటిలో కూడా నాకు ఓటమి కలుగుతుందని మీరు అనుకుంటూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను. నిన్ను లేవనెత్తే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితము దేనికి పనికి రాకుండా ఉంది ప్రభు అని మీరు చెప్పగలిగితే, మీ జీవితాన్ని సంపూర్తిగా దేవుని యొక్క పాదాల దగ్గర మీరు ఉంచగలిగితే, ఉదయకాల సమయంలో ప్రభు చేసే కార్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవుడు లేవనెత్తి అనేకులకి దీవెనకరంగా దేవుడు నిన్ను చేస్తాడు, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడో. ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో వారి మధ్యలోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించి వారిని ఆశీర్వదించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు తలపెట్టే కార్యాలన్నింటిలో అపజయం కలుగుతూ ఉందా? ప్రభు దగ్గరికి రండి, మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించండి. ప్రభు బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములు అన్నిటిలో ప్రభువా జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.